ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. రాష్ట్రమంతా షాక్. మరో సంచలనం. ఓ మహిళతో ఆ మంత్రి బెడ్రూమ్ ఫోటో లీక్. ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అయితే బెడ్రూమ్ తో మహిళతో దొరికిపోయారని చెప్తున్నారు. ఫోటో లీక్ అయ్యాయని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రికి సంబంధించిన బెడ్రూమ్లోని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిదియా, అధికారిక ఆ పార్టీకి చెందిన మంత్రి రవ్జోత్ సింగ్ బెడ్రూమ్లోనూ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఏకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం ఇప్పుడు పొలిటికల్గా హీట్ను పుట్టిస్తోంది. ఆ పార్టీకి చెందిన మంత్రికి సంబంధించిన ఫోటోలు, ఆయన షేర్ చేసిన ఫోటోల్లో మహిళతో పాటు సదరు మంత్రి అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బిక్రమ్ సింగ్ మజిదియా ఆ ప్రభుత్వంలోని మరో మంత్రి దురాచారానికి పాల్పడ్డారంటూ కామెంట్ చేశారు. తోటి మహిళలను అక్కా చెల్లెళ్ళు కూతురులా చూడాల్సిన అమాత్యుడే కామాంధుడిగా మారి రెచ్చిపోయి వారితో ఆటలాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మంత్రి రవోజోత్ సింగ్ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని, అతడి మానవత్వానికి మాయని మచ్చంటూ ట్వీట్ చేశారు. అయితే మంత్రి ఏమంటున్నారు అంటే, అవి ఏఐ జనరేటెడ్ ఫోటోలు అంటున్నారు. బెడ్రూమ్లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఇదే అంశంపై తాజాగా మంత్రి రవ్జోత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లూధియానా ఉప ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ నాయకులు తన మాజీ భార్యతో ఉన్న వ్యక్తిగత ఫోటోలను ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య కేవలం నీచమైంది మాత్రమే కాదు, మహిళల గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందంటూ మండిపడ్డారు. తాను దళిత సమాజ వర్గానికి చెందినవాడిని కాబట్టే తన లక్ష్యంగా చేసుకున్నారంటూ మంత్రి రవ్జోత్ సింగ్ అయితే అన్నారు.